ఇద్దరి మీద నాకు మొదటి నుంచే డౌట్ ఉందిరా. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికారు. మిమ్మల్ని ఇద్దరిని బతకనివ్వనరా, చంపేస్తా. చావండి, చావండిరా, చావండి. ఏమైంది? మనిద్దరిని మా ఆయన చంపినట్టు కలొచ్చింది. మీ ఆయన ఇంట్లోనే అనుకున్నా, కళ్ళ కూడా డిస్టర్బ్ చేస్తున్నాడా? అయినా ఈ రోజుల్లో భార్యలను చంపే భర్తల కన్నా భర్తలను చంపే భార్యలకి ధైర్యం ఎక్కువలే. నో ప్రాబ్లం. నువ్వు ఫోన్ చేయక, పనయ్యాక నేనే కాల్ చేస్తాను. వచ్చిన పని అవుతుంది. ఓకే, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. సరే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. మనో, ఏంటి కంగారుగా ఉన్నావు? అది ఇంట్లో వాళ్ళు ఫోన్. మా నాన్నకి బాగలేదంట, అందుకే. ఓ, ఏమైంది? ఏదో చిన్న హెల్త్ ఇష్యూ అంట. అవును, నువ్వేంటి సడన్గా వచ్చావు? నిన్ను చూడాలనిపించి వచ్చాను. ఓహో, సరే పద, వెళ్తూ మాట్లాడుకుందాం. ఉమ్. రెండు లక్షలు అర్జెంట్ అని చెప్పాను, మీరివ్వడం లేదు. 2 రోజులాగు ఇచ్చేస్తాను. గ్యారెంటీనా? మనం మాట ఇచ్చామంటే పెదరాడు తీర్పిచ్చినట్టే. అమ్మయ్యా, అయితే నా టెన్షన్ పోయింది. మరి ఈరోజు ఇక్కడే ఉండిపోనా, ఏమన్నా చేసుకుందామా? డబ్బులు అందితే నా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మీరు ఏమైనా చేసుకోవచ్చు. అంతవరకు కావాలంటే ఇక్కడే ఉండి మందు వేయండి. మరి అమ్మో, మా ఆవిడ ఫోన్ చేస్తుంది. చెప్పవే. ఎక్కడున్నావు? అది నేను పని మీద పక్కూరు వచ్చానే. రాత్రికి నేను ఇంటికి రావట్లేదు, రేపు వస్తాను, నువ్వు జాగ్రత్త. మనో ఎక్కడున్నాడు? ఫోన్ లిఫ్ట్ చేయడేంటి? ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏంటి మను, ఎక్కడికి వెళ్ళావు? పనుండి పక్కూరికెళ్ళాను. ఛా, మంచి ఛాన్స్ మిస్ అయింది. ఆయన కూడా వేరే ఊరెళ్లారు. రాత్రంతా నీకోసం ఎదురు చూస్తాను, ఛాన్స్ మిస్ అయింది. డోంట్ వరీ, ఈరోజు ప్లాన్ చేద్దాం, రెచ్చిపోదాం. మరి మా ఆయన ఉంటాడుగా? మందేసి పడుకుంటాడుగా. మన పని మనం కానిద్దాం. నువ్వు కత్తిలా రెడీ అయ్యుండు, నేను మంచిగా రెడీ వస్తా. స్వర్గం చూద్దాం. అయితే రాత్రికి మటన్ వండనా? వండు. మరి యవ్వన గుళికలున్నాయా? తీసుకో, రోజు వేసుకో, యవ్వనం పొంగుతుంది. థ్యాంక్స్ మను, అన్ని సక్రమంగా జరిగి నాకు పిల్లలు పుడితే అంతే చాలు. నీ రుణం ఎప్పటికీ మర్చిపోను. మరి నా కోసం ఇక్కడే ఉండిపోతావా? ముందు వచ్చిన పని పూర్తయితే పక్కూర్లో ఇంకో పని ఉంది, అది కూడా కంప్లీట్ చేసి అప్పుడు నీ దగ్గరే ఉంటా. పెళ్ళైతే నువ్వు నన్ను మర్చిపోతావా? ఏ
అప్పుడే అంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నావు? ముందు నీ కోరిక తీరని, తర్వాత చూద్దాం. అంతేలే, నాకు ముందు పిల్లలు పుడితే చాలు. ఊళ్ళో పరువు నిలబడుతుంది. అప్పుడు తలెత్తుకొని తిరగచ్చు. మరి నేను ఫ్రెష్ అయ్యానా? త్వరగా రా, టిఫిన్ పెడతాను. నువ్వు కూడా రెడీ అవ్వు. బాయ్. ఎక్కడి నుంచి వస్తున్నావు? అది పక్కూరు నుండే. పక్కూరంటే ఆ పంపు సెట్ దగ్గర? అమ్మో, తెలుసుకున్నట్టుంది. అబ్బే, అక్కడెందుకుంటాను? పక్కూరని చెప్పి ఆ పంపు సెట్ దగ్గర దాంతో కులుకుతున్నావు. నిజం చెప్పు. నేనెందుకు దాంతో కులుకుతానే? ఒట్టు, నాకేం తెలీదు. మరి దాంతో ఈకలు పక్కపక్కలు నే వినలేదనుకున్నావా? అవును, అది నిన్ను డబ్బులు అడుగుతోందేంటి? అంటే అది వాళ్ళింట్లో పరిస్థితులు బాలేవంట. అది వడ్డీకి డబ్బులు అడిగితే లేవని చెప్పానే. ఎంత అడిగింది? అదా జస్ట్ 10,000 అంతే. అవునా? మరి నాకేంటి 2 లక్షలు అన్నట్టు వినబడింది. 2 లక్షల? అంతెందుకు అడుగుతుంది? అయినా అంత డబ్బులు ఇప్పుడు నా దగ్గర ఎక్కడుందే? ఏమో, నీ యవ్వారం చూస్తుంటే నువ్వు దాంతో యవ్వారం నడుపుతున్నట్టే ఉంది. అసలే నీ పేరు మన్మథరావు కదా. అబ్బే, నేను అలాంటోని కాదే, శ్రీరామచంద్రుణ్ణే. ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే సీత, అది నువ్వే. ఛా, నిజమా? నీ ఓవరేక్షన్ చూస్తేనే తెలుస్తోంది. నువ్వెంత శ్రీరామచంద్రుడివో. దొరకాలి, అప్పుడు చెప్తా. నాకేం తెలీదే, నిజం చెప్తున్నానే, నీ మీదొట్టే. చైతి, ముందెళ్ళి స్నానం చెయ్యి. చూస్తుంటేనే చిరాకేస్తోంది. వెళ్ళా. అమ్మ దీనమ్మ, దీనికి ఎలా తెలిసింది? పద్మిని, నువ్వు పరిచయం అయ్యాక నా జీవితానికి కొత్త వెలుగొచ్చింది. నిజమా? అవును, నిజం. నాకు కూడా అలానే ఉంది. నువ్వు నా జీవితంలోకి వచ్చాక తెలియని ఉత్సాహం వచ్చింది. ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా ఉంది. నా జీవితంలో ఉన్న బాధలన్నీ మర్చిపోయాను. ఈ జ్ఞాపకాలు ఎప్పుడు ఇలానే ఉండాలి. మరి మన విషయం మన్మథరావుకు తెలిస్తే? ఆయన ఓ పిచ్చి మాలోకం. ఆయనకి తినడం, తాగడం, పడుకోవడం తప్ప ఏమీ తెలీదు. ఇద్దరు నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తున్నారే. వీళ్ళిద్దరి పని చెప్తా. సార్ చెప్పండి. ఎక్కడున్నావు? నేను పొలమవతలున్నాను సార్. మరి మీరు? నేను మన పొలంలోనే ఉన్నాను. అవునా సార్? వస్తున్నా. నేను వెళ్ళాలి. ఛా, మంచి ఛాన్స్ మిస్ అయింది. ఈ మన్మథరావు ఒకడు కరెక్ట్ టయానికి పుల్ల పెడతాడు. చెప్పండి సార్. ఎక్కడికి వెళ్ళావు? పొలానికి మందు కొడుతుంటే వెళ్ళాను సార్. బాగా కొట్టాడా? సార్, అదే పొలానికి మందు బాగా కొట్టాడా అంటున్నా. కొట్టాడు సార్. ఏంటి సార్, ఏదో సీరియస్గా ఉన్నారు? అదే, ఆ మనోగాడి వల్ల నాకు టెన్షన్స్ పెరిగిపోతున్నాయి. ఏమైంది సార్? అంటే వాడు నా మాట వినట్లేదు. నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తున్నాడు. వాణ్ణి ఊరు నుంచి పంపించేస్తున్నాను. అయ్యో సార్, ఏమైంది? అబ్బే ఏం లేదు సార్. మను చాలా మంచివాడు కదా సార్. మంచివాడిని మంచం ఇస్తే ఇంకేదో చేశాడంట. అందుకే వాణ్ణి పంపించేసేయాలి. ఈసారి చూస్తా
నా మాట వినుకుంటే వాడి సంగతి అంతే. హా మను, పద్మిని, మన విషయం మన్మథరావు గారికి తెలిసిపోయిందంటావా? ఏమైంది? ఏమో, నిన్ను ఇంటి నుంచి పంపించేస్తానంటున్నారు. అయినా ఆయన పంపించాను, నేను వెళ్ళాలిగా. ఏంటి ఇంకా పడుకోలేదా? ఎందుకో ఈరోజు నిద్ర రావట్లేదే. అవునా? ఆ. నువ్వేంటే ఈ మధ్య మంచి అరేబియన్ గుర్రంలా తయారయ్యావు? నేను రెడీ అయిన ప్రయోజనం ఏంటి? నువ్వేం చెయ్యవుగా. ఈ మధ్య టెన్షన్స్ ఎక్కువయ్యాయే. నిద్ర పట్టక నేను చేస్తుంటే మధ్యలో ఈ గొడవేంటి? అయినా ఎప్పుడు లేందుకు కొత్తగా అడుగుతున్నావు? నువ్వు కూడా కొత్త కొత్త పనులు చేస్తున్నావుగా. ఆ, సుబ్బారావు గారిని వడ్డీ డబ్బులు అడగడం మర్చిపోయానే, అందుకే అడుగుతున్నా. హలో సుబ్బారావు. హలో. వడ్డీ డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? రేపు ఇచ్చేస్తానన్నా. రేపు ఇచ్చేస్తావా? అవునన్నా. ఇవ్వలేదనుకో చెప్తా నీ సంగతి. రేపు రాత్రి పంపు సెట్ దగ్గర కలుద్దాం. హలో. హలో మను, ఏం చేస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నా. అవునా, అంతలా గుర్తొస్తున్నానా? ఈ పట్టి నీ కాళ్ళకి ఎప్పుడు పెడతానని ఎదురు చూస్తున్నా. మనం ఏకాంతంగా కలవాలి మను. అవునా? ఎప్పుడు? ఎక్కడ కలుద్దాం? రేపు రాత్రి పంపు సెట్ దగ్గరికి రా, ఎంజాయ్ చేద్దాం. వస్తా. ఎప్పుడో పెళ్ళైనప్పుడు కొన్నవి ఇప్పుడిలా ఉపయోగపడుతున్నాయి. నువ్వు వెళ్ళు, తర్వాత వస్తాను. మను, వస్తున్నావా? వస్తున్నా, ఇప్పుడే బయలుదేరాను. అలాగే. నాకంటే ముందే బయలుదేరాడే, ఇంకా రాలేదేంటి? ఇప్పుడే కరెంటు పోవాలా?
ఏంటే రాత్రిపూట పంపు సెట్టు దగ్గరికి ఎందుకు వచ్చావు? అది అది ఏంటి నీ ప్రియుడి కోసమేనా? లేదు లేదు. అయినా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీ ప్రియురాలి కోసమా? నాకు తెలియకుండా దానికోసం వచ్చావు. అందుకే చూడ్డానికి వచ్చాను. నేను ఇప్పుడు ఇక్కడికి వస్తానని నీకెలా తెలిసే ముస్తాబు చేసుకొని వచ్చావు? ఈ గెటప్ సెటప్ ఆ మనోహర్ గాడి కోసమే కదా? నువ్వొచ్చింది ఈ శంకిని కోసమే కదా? ఏయ్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావేంటే? నాకు తెలిసే నువ్వు ఆ మనోహర్ గాడి కోసమే కదా వచ్చావు. నీ అసలు రంగు బయటపడింది. నిన్ను వాణ్ణి కలిపి చంపేస్తా. నువ్వేంటే ఈ టైంలో వీణ్ణి తీసుకొచ్చావు? నన్ను మోసం చేస్తున్నావా? పొలానికి మందు కొట్టడానికి వచ్చాడు. ఎలకలున్నాయని చెప్పి ఇక్కడ ఉంచాను. అవునా? నా చెవులో ఏమైనా పువ్వులు కనపడుతున్నాయా? నువ్వు ఆ మనోగర్తో ఫోన్లో మాట్లాడడం నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకేం తెలీదు. తనే నాకు కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పాడు. ఆహా, అందరితో ఇన్ని కథలు నడిపిస్తున్నవాడు వాడెక్కడున్నాడు? అరే మనో, మమ్మల్ని అందరినీ ఆడుకున్నావు కదా. అసలు ఎవడ్రా నువ్వు? మా ఆవిడని ఎందుకు రమ్మన్నావు? అసలు ఈ పద్మిని ఎందుకు రమ్మన్నావు? అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? నువ్వు వచ్చిన తర్వాత అందరిలో అన్ని మార్పులు వచ్చాయి. ఎవడ్రా నువ్వు? ఏంటి అందరూ షాక్ అయ్యారా? మనో ఎవరో కాదు, కాలేజీలో నాకు జూనియర్. నేనే రమ్మన్నా. అవును, నేను పోలీస్ ఇన్ఫార్మర్. మీ అందరి లెక్కలు తేల్చడానికి వచ్చాను. ఏం మాధురి గారు, మీకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం లోపం మీ ఆయనలో ఉందనుకున్నారా? లేదు, లోపం మీలోనే ఉంది. అవును, అందుకే మీకు యవ్వన గుళికలని చెప్పి కడుపు రావటం కోసం టాబ్లెట్స్ ఇచ్చాను. ఆ రోజు మీతో రొమాన్స్ చేసింది నేను కాదు, మీ ఆయనే. ఇప్పుడు మీకు 3వ నెల. ఇప్పుడు మీరు హ్యాపీనా? మీ ఇద్దరి లైఫ్ బాగుండాలని చెప్పి నేను ఈ డ్రామా ఆడాను. తప్పు చేశాను, క్షమించు బావా. ఊరుకోవే బావా, పిల్లల కోసం అలా ఆలోచించాను, క్షమించు. నీలో మార్పు రావాలని ఇలా చేశాం. థ్యాంక్ యూ బావా. థ్యాంక్స్ మనోగారు.
ఇక అసలు విషయానికి వద్దాం. అసలు నేను ఈ ఊరొచ్చిందే ఈ డ్రామా ఆడిచ్చే ఈ వగలాడి పద్మిని కోసం. కరీంనగర్లో 100 మంది అబ్బాయిలని ఆన్లైన్లో ట్రాప్ చేసి డబ్బులు నొక్కి పారిపోయింది ఈ వయ్యారి. తనని పోలీసులు పట్టుకుంటుంటే తన పట్టి ఊడిపోయింది. ఈ పట్టి ఆధారంగా వెతుక్కుంటూ ఈ ఊరొచ్చాను. తన ప్లాన్ ప్రకారం మీ ఆయన కూడా ట్రాప్ చేయాలని చెప్పి చూసింది. తనే ట్రాప్ అయ్యింది. ఎలా ఉంది నా ట్రాప్? తనకి డౌట్ వచ్చి నన్ను వేసేయాలని చెప్పి వీణ్ణి వెంట పెట్టుకొచ్చింది. ఇక నీ కథకి ముగింపు వచ్చింది. హలో సార్, పద్మిని దొరికింది, వచ్చేయండి. వస్తున్నాం. ఏ పద్మిని? దొంగలు ఒక్కడుగు ముందుంటే పోలీసులు 10 అడుగుల ముందుంటారు. ఇక నీ చాప్టర్ క్లోజ్. ఇక జైల్లో కూర్చొని కొత్త ట్రాప్ల గురించి ఆలోచించుకో. పోలీసులు వస్తున్నారు. బయట మా పోలీసులు నీకోసం వెయిటింగ్. ఓ పోవే. పోవే. మొత్తానికి అనుకున్న పనులన్నీ చేసావురా, షబాష్. అవును, ఇంతకీ నీ పెళ్ళెప్పుడు? పైనున్న దేవుడు కరుణిస్తే పార్ట్ 2లో పెళ్ళవచ్చేమో.